హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ మినప సున్నుండలు. వీటి టేస్ట్ మాత్రం మనం చెప్పనక్కర్లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది తెలుగువారి స్పెషల్ రెసిపీ. ఎదిగే పిల్లలకు ఇది రోజొకటి తీసుకున్నా చాలా చాలా హెల్తీగా ఉంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అది ఏ విధంగా తయారు చేయాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయి అనేది పెట్టేసుకొని అందులో మనకు ఒక 1/2 kg వరకు మినపగుండ్లు వేసుకొని దోరగా మనకు ఒక 20 minutes మనకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు పాతకాలంలో అయితే ఏం చేసేవారంటే పొట్టుపప్పు తీసుకొని కొద్దిగా వాటికి ఆయిల్ అనేది రాసేసుకొని ఎండలో ఎండబెట్టేసుకొని మనకు కొద్దిగా ఎండిన తర్వాత వాళ్ళు ఒక తిరగల్లో వేసుకొని పిండిలాగా పట్టించుకేసుకొని లడ్డులాగా చేసుకొని తినేవారు. కాకపోతే సేమ్ ప్రాసెస్ అంతా సేమే, కాకపోతే ఏంటంటే ఆ పొట్టుతోటి చేసిన లడ్డు ఏమో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఈ మినపగుండ్లతో చేసే లడ్డు కొద్దిగా కలర్ వేరే అవుతుంది. కాకపోతే మనకు పొట్టు పప్పులో కొంచెం బలం అనేది ఎక్కువ ఉంటుంది, ఈ పప్పులో కొద్దిగా తక్కువ ఉంటుంది, అంతే తప్ప ప్రాసెస్ అంతా సేమే అండి. పప్పు అనేది మనకు ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి. మనం ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక ప్యాన్లో కొన్ని బియ్యం తీసుకోండి. అంటే ఒక 100 గ్రాముల వరకు, అంటే ఒక 2 tablespoon మనకు బియ్యం తీసుకొని దాన్ని కూడా కొంచెం దోరగా ఫ్రై అనేది చేసుకోండి. ఎందుకంటే మనకు మినపప్పులో జిగురు అనేది ఉంటుంది కాబట్టి మనకు డైరెక్ట్గా పట్టిస్తే ఏమవుతుందంటే పంటికి తగులుతుంది. కాబట్టి మనము కొన్ని బియ్యం వేసుకొని మనము రెండు కలిపి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో మనకు 1/2 kg బెల్లం తీసుకోండి. 1/2 kg బెల్లం తీసుకొని సన్నగా ఇట్లా తురిమిన తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. పిండిలో మొత్తం కలుపుకోండి. మనకు డైరెక్ట్గా మనకు మిక్సీ జార్లో వేస్తే మనకు మిక్సీ అనేది తిరగదు, కాబట్టి మనకు పిండిలో మొత్తం కలుపుకొని కొద్దిగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకు ఎక్కువ అయితేనేమో గిర్నీకి ఇచ్చుకుంటే సరిపోతుంది, కొద్దిగా కాబట్టి మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోండి. అందులో కొద్దిగా విలాచీ పౌడర్ అనేది వేసుకోండి. ఇట్లా సన్నగా తరిగి పెట్టేసుకున్న మనకు బాదం, కాజు కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి వచ్చేసి మనకు బయట దొరికింది కాకుండా మనము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే వాడితే మనకు హెల్త్ కూడా చాలా మంచిది. మనకు నెయ్యి అనేది కొంచెం వేడి చేసుకొని వేసుకోండి, మనకు అప్పుడే మనకు లడ్డు అనేది వస్తుంది. వేడి చేసుకొని కొద్దిగా మనకు నెయ్యి అనేది పోసుకుంటూ లడ్డూలాగా చేసుకోండి. ఈ సున్నుండలు అనేది మనం బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం చక్కెరతో చేసినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. చక్కెర కూడా ఇట్లా మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనకు బెల్లంతో చేస్తాం కాబట్టి ఇది చాలా చాలా హెల్తీగా ఉంటుంది. తర్వాత మనకు మార్కెట్లో దొరికేది తాటి బెల్లం కూడా ఉంటుంది కదా, ఆ తాటి బెల్లంతో చేసినా కూడా చాలా చాలా హెల్తీగా ఉంటారు. అలా కూడా చేసుకొని తినొచ్చు. మనకు ఎప్పుడు కావాలనుకున్నప్పుడైనా మనకు ఈ పిండి మనం రెడీ చేసుకొని పెట్టేసుకున్నది అనుకోండి, కొద్దిగా మనము నెయ్యి పోసుకుంటూ అప్పటికప్పుడు మనకు ఈ విధంగా లడ్డూలు అనేది చేసుకొని అయినా కూడా తినొచ్చు. ఇలా చేసుకొని తింటే మనకు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. నేను చెప్పే కొలతలను మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ మినప సున్నుండలు అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే సింపుల్గా మినప సున్నుండలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.